మీరు ఏమిటి అనేది మనస్సాక్షి మీకు చెబుతుంది. ఒక్కొక్కసారి ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవాలని కోరిక పుడుతుంది. ఇది తప్పేమీ కాదు. అప్పుడప్పుడు ప్రతిదాన్ని విడిచి వెళ్ళడమనేది వ్యక్తులకు అసలు జీవితం అంటే ఏమిటి అనే దాన్ని గురించి ఆలోచించడానికి అవకాశాన్ని ఇస్తుంది. చాలామంది ఆనాడున్న ఆచార వ్యవహారాల, రీతిరివాజుల ప్రవాహంలో కొట్టుకుపోతుంటారు. వాళ్ళు నిజంగా తమ జీవితాన్ని తాము జీవించలేదు. వాళ్ళు ప్రపంచం నిర్దేశించినట్లుగా బతికారు. అది వాళ్ళను ఎక్కడికి తీసుకువెళ్ళింది? కాబట్టి అప్పుడప్పుడు రోజువారీ బాధ్యతల నుండి మిమ్మల్ని మీరు విడుదల చేసుకోవడం, మనస్సును శాంతం చేసుకొని మీరిప్పుడు ఏ విధమైన వ్యక్తో, ఏ విధమైన వ్యక్తిగా కావాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం తెలివైన పని. ఇంకా గుర్తుంచుకోండి, మీ ఆత్మ తాలూకు వివేచనాత్మక కంఠస్వరం అయిన మీ మనస్సాక్షి ప్రమాణాన్ని అన్నింటికంటే నిజమైన ప్రమాణంగా మీరు కనుక్కొంటారన్న సంగతి గుర్తుంచుకోండి. మనస్సాక్షి మీకు ఏది చెప్తే అదే మీరు. యేసుకున్న చేతనాశక్తిని గురించి ఆలోచించండి. ఆయన మీద ఆరోపణలు చేసిన వారు ఆయన మీద ఉమ్మేశారు, సిలువ వేశారు. అయినా ఆయన తండ్రి వాళ్ళను క్షమించు అన్నాడు. ఆ విధమైన వివేచన ఒక్కటే మీ మార్గం మీద వెలుగు తీసుకురాగలదు. ఏదైనా ఒక వస్తువు కోసం మీ హృదయంలో చెప్పరానంత కోరిక పుడితే మీ విచక్షణను ఉపయోగించండి. నేను తీర్చుకోవాలని కోరుతున్న కోరిక మంచి కోరిక లేదా చెడ్డ కోరిక అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. థ్యాంక్ యూ.